వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 3. మనం ఈరోజు కేదార్నాథ్ వెళ్తున్నాం సోన్ప్రయాగ్ నుంచి. ఇప్పుడైతే మనమైతే సోన్ప్రయాగ్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి భారతదేశంలో ఉన్న 18 జ్యోతిర్లింగాలు ఇది ఒకటి. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే ఉంది. మనం కేదార్నాథ్ చేరుకోవాలంటే ముందుగా ఢిల్లీ చేరుకుని ఢిల్లీ నుంచి రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్ అయితే చేరుకోవాలి. సోన్ప్రయాగ్లో మనకి ట్యాక్సీ అయితే అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ నుంచి 5 కిలోమీటర్ల గౌరీకుండకి అయితే చేరుకోవాలి. ట్యాక్సీకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. గౌరీకుండ నుంచి 22 కిలోమీటర్స్ మనం ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్తే కేదార్నాథ్ అయితే మనం చేరుకోవచ్చు. మనం కేదార్నాథ్ వెళ్ళాలి అనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. www.kedarnath.government.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి కేదార్నాథ్కి ఇంకా 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. జస్ట్ సీ ద వ్యూ. केदारनाथ बाबा की जय. चलो आओ चलो केदारनाथ बाबा की जय. మనం సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ 22 కిలోమీటర్స్. మనమైతే నడుచుకునైనా వెళ్ళొచ్చు, లేకపోతే గుర్రాల పైన అయినా వెళ్ళొచ్చు. మనం సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ చేరుకోవడానికి ఒక 7,000 రూపీస్ అయితే అవుతుంది. అక్కడ మేఘాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్తాం మనం, నాకు తెలిసి ఈరోజు. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి హెలిప్యాడ్. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చు. దాదాపుగా వ్యూ చూద్దాం రండి. సార్ బడా వాటర్ ఫాల్స్, వాటర్ అయ్యే ఇలా వచ్చారు. ఇది పెద్ద వాటర్ ఫాల్ అనమాట. వాటర్ వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ మాత్రం అక్కడ రోడ్డు కూడా క్రాస్ చేయలేము. ఇక్కడ మనం ఉన్నది వచ్చేసి హెలిప్యాడ్ పాయింట్. ఇక్కడ అన్ని మనకు కావాల్సిన స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. మనం కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మన వల్ల కాదు, అలసిపోయామనిపిస్తుంది. అప్పుడు ఓం నమ శివాయ అని ఒకసారి తలుచుకొని ఆగి వెళ్ళండి. ఇదిగో పూరా, ఇది మనుషులు పోవడానికి రోడ్డు కాదు, గుర్రాలు పోవడానికి రోడ్డు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాల్ అప్డేట్ బాయ్స్. వర్షం అయితే స్టార్ట్ అయింది. మనకి చిన్నగా చినుకులు పడుతున్నాయి చూడండి, మీకు కనిపిస్తుంది. వర్షాలు అయితే పడేటట్లే ఉంది. కొంచెం మేఘాలు అయితే ఉన్నాయి చూడండి పైన. ఈ వాటర్ ఫాల్ రావాలి ఈరోజు, వస్తే గట్టిగా వస్తుంది. ఇది వచ్చింది వాటర్ ఫాల్. అది న్యూ బ్రిడ్జ్. అక్కడైతే మనం చూస్తుంది న్యూ బ్రిడ్జ్. ఆ పక్క ఇంకోటి వచ్చేసి ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది. అప్పుడు లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు అయితే ఓల్డ్ బ్రిడ్జ్ అయితే మొత్తం కొట్టుకోపోయిందని కొత్త బ్రిడ్జ్ అయితే నిర్మించారు. క్రౌడ్ అయితే వేరే లెవెల్ ఉంది ప్రస్తుతానికైతే. ఫైనల్గా మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి కదా కింద. ఒకటి వచ్చేసి పాత బ్రిడ్జ్, ఇంకోటి వచ్చేసి కొత్త బ్రిడ్జ్. పాత బ్రిడ్జ్ 2013లో వరదలు రావడం వల్ల మొత్తం అయితే కొట్టుకొని పోయింది. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ అయితే నిర్మించారు. మళ్ళీ అక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి, అది కూడా కొత్తగానే నిర్మించారు. ఇప్పుడు మనం ఇలా వెళ్ళేసి పైకి అక్కడికి వెళ్దాం, లేదా మీరు అక్కడ దాటుకొని వచ్చినా మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి రావచ్చు పైకి. వాటర్ ఫ్లోటింగ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఈరోజు. వర్షాలు అయితే లేవు కానీ చూడండి పైన వర్షాలు అయితే లేవు కానీ వాటర్ ఫ్లోటింగ్ ఉంది. ఆ సైడ్ నుంచి వెళ్తున్నారు, మళ్ళీ ఈ సైడ్ నుంచి కూడా పోవచ్చు అంట. మనమైతే వెళ్దాం పదండి.
హాయ్ 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 సారీ, చిన్న కరెక్షన్. ఆ బ్రిడ్జ్ పైన నుంచి ఎవరిని పోనిస్తలేదు, అది పాత పడిపోయింది అని. ఇప్పుడు మనమైతే కొత్త బ్రిడ్జ్ ఉంది కదా, దీనిపై నుంచి పోవచ్చు, టెన్షన్ అయితే లేదు. ప్రభు క్రౌడ్ చూడు, క్యా హువా? दुकान की कैमरा ऑफ फटी हो गया, वो हो गया तो देखिए कलर नहीं लगा दी गाड़ी ये रुकेंगे मिनट। అందరికీ నమస్కారం, డే 2 వెల్కమ్ టు. ఈరోజు నైట్ అయితే మేము ఇక్కడే స్టే చేసాం. నిన్న నైట్ అక్కడ 10th స్టే చేసాం. ఇప్పుడైతే మళ్ళీ పైకి పోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఇది కొంచెం ఈజీ రోడ్ అనమాట. చూడండి పైన ఐస్ మొత్తం. మళ్ళీ ఇక్కడ అక్కడక్కడ ఉంది. మనం బ్యాక్ సైడ్ అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఐ థింక్ ఇంకో 2 hours అయితే పడుతుంది అనుకుంటా, 1 hour కానీ 2 hours కానీ పోనీకి. బట్ కొంచెం ఇది ఈజీ రోడ్డు. ఇక్కడైతే మీరు ఈజీగా అయితే పోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ గుర్రాల వల్ల మనకు అందరికీ ప్రాబ్లం. కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మన సైడ్ తీయండి అంటుంటారు. అక్కడ మళ్ళీ ఇంకొకటి మంచి క్రాసింగ్ అయితే ఉంది చూడండి. ఇక హెలీప్యాడ్ పాయింట్కి దగ్గరలో లేము, ఇంకా 2 కిలోమీటర్లు ఉన్నాం. కింద చూడండి ఆడుకుంటున్నారు పోనీకి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి ఇదే, ఆలూ బజ్జీ అండ్ సమోసా. సమోసా 30 రూపాయలు, ఇది ఆలూ బజ్జీ 50 రూపాయలు. పోయే రోడ్లోనే ఉంటుంది. ఫైనల్గా మనం పైకి అయితే వచ్చేసాం. ఇంకో జస్ట్ 1 కిలోమీటర్ ఉండొచ్చు ఇక్కడి నుంచి, అంతే. అక్కడ కనిపిస్తుంది హెలీప్యాడ్ పాయింట్. మనం దాని పక్క నుంచి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ 1 కిలోమీటర్ దూరం నుంచి లైన్ ఉంది ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ. ఇక్కడ చెకింగ్ పాయింట్ అంట. ఇప్పుడు చూస్తున్నా కదా, ఈ లైన్ వచ్చేసి 1.5 కిలోమీటర్ నుంచి ఉంది. ఇంకా మనకి 1 కిలోమీటర్ ఉంది టెంపుల్ అయితే. టెంపుల్ మీకు కనిపిస్తుంది అనుకోండి పైన. ఒకవేళ కనిపించకుంటే మీకు చూపిస్తా టెంపుల్. 200 మీటర్స్ తర్వాత చూపించకూడదంట దగ్గర నుంచి. టెంపుల్కి ఒక 200 మీటర్స్ తర్వాత మనం చూపించు, టెన్షన్ లేదు. టెంపుల్ దగ్గర నుంచి అయితే వీడియో ఏమీ తీసుకోకూడదు. లైన్ ఇంకా చాలా దూరం ఉంది. అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది అనుకోండి గోపురం, మీకు గోపురం పైన, అది టెంపుల్లో. ఇది మన తెలుగు వాళ్ళది ఫ్రీ ఫుడ్ అంట. టెంపుల్ పక్కన భైరవ స్వామి దేవాలయం దారిలో ఉంటుంది. మనమైతే ఫ్రీ ఫుడ్ అయితే తీసుకోవచ్చు. రివర్ చూడండి, కొంచెం వాటర్ తక్కువ ఉంది కానీ బాగానే పోతున్నాయి వాటర్ అయితే. కేదార్నాథ్ అన్న అన్నదాన సేవా సమితి. ప్రస్తుతానికి లైన్లో అయితే ఉన్నాము. మనమైతే లైన్లో ఉన్నాము. ఇంకా చూస్తున్నాయి కదా ఇంకా ఎన్ని లైన్లు ఉన్నాయో. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వరకు లైన్ అయితే ఉంది ప్రస్తుతానికి. మనమైతే ఇంకొక 2 లైన్స్ దాటేస్తే మనమైతే దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఈజీగా.
సక్సెస్ఫుల్లీ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనమైతే వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు మనం చూస్తున్నది భీమ్శిల. టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అప్పుడు 2013లో వరదలు ఎక్కువగా రావడంతో ఇక్కడైతే చాలామంది చనిపోయారు. అప్పుడు కొంతమంది అయితే గుడిలో అయితే దల్లదాచుకున్నారు. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్న ఒక సరస్సు నిండిపోవడంతో అక్కడ నుంచి ఈ రాయి కొట్టుకొని వచ్చింది. టెంపుల్కి జస్ట్ ఒక 10 మీటర్స్ దూరంలో ఉండడంతో వాటర్ అయితే 2 భాగాలుగా విడిపోయింది. సడన్గా వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది. మొత్తం చూడండి ఎలా వచ్చేసిందో. మొత్తం అంతా ఆ సైడ్ మొత్తం మళ్ళీ ఈ సైడ్ మబ్బులు కనిపిస్తున్నాయి మొత్తం. ఇప్పటి నుంచి మేమైతే కిందకి వెళ్ళిపోతాం. ఒక అన్న అయితే దర్శనం పోయిండు. అన్న రాగానే మేమైతే కిందకి వెళ్ళిపోతాం. మేమైతే వెయిట్ చేయాలనుకోవడం లేదు ఇక్కడ. నువ్వు చూస్తున్నావు కదా, ఇక్కడ బ్రిడ్జ్ పక్కన అయితే ఇక్కడ ఫ్రీ భోజనం అయితే ఉంటుంది. మన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ పైకి కాలువైర పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళే రోడ్డు ఇది. చాలామంది అయితే యూజ్ చేసుకుంటారు. స్టే చేయడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంటుంది.